చెక్కును అంధకార లోయలోన సంచరించిన భయము లేదు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నీ వాక్యం శక్తి గలది అది నాకు నిజ వెలుగు అది నాకు నిజ వెలుగు మరపపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని మరపపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని లేవనెత్తుమా శుద్ధి చేయుమా లేవనెత్తుమా శుద్ధి చేయుమా పొందనేమో నీదు ఆత్మను పొందనేమో నీదు ఆత్మను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెప్పుము అనుక్షణము దేవుని వాక్యంలో రూతు కూర్చొని మనం చక్కగా వింటున్నామండి. అయినప్పుడు కూడా కానీ రూతు మోయాబు దేశంలోంచి వచ్చిన బిడ్డలు కనుక మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు అంటే ఎలీమెకు గారును తర్వాత యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు ఎఫ్రాయిమీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. అక్కడ కాపురం ఉండిరి. వెళ్ళడానికి కారణం ఏంటంటారు? వెళ్ళడానికి కారణం ఏంటంటే కరువు వచ్చింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగోళ్ళు, కిలియోను మహులును ఇద్దరు పిల్లలు. ఆ పిల్లల కోసం భార్య భర్తలు ఇద్దరు ఆలోచించి ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచన చేసుకున్నప్పుడు వారికి ఏమొచ్చిందండి, అసలు బెత్లెహేము అనే గొప్ప ఊరు, రెట్టెలు ఇల్లు, చాలా మంచిది ఆ ప్రాంతం. దాన్ని వదిలిపెట్టేసి కనుక మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆలోచన కరువు నిమిత్తం తట్టుకోలేక ఈ రోజు చాలామంది శోధనలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక ఊరు వదిలిపెట్టేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. కానీ చూస్తున్నాం. అయినా దేవుని మహాకృప ఏంటంటే శోధన వచ్చినప్పుడు నిలబడమంచ, శోధన వచ్చినప్పుడు నిలిపోలేక, శోధన సహించలేక, శోధన ఓర్చుకోలేక కనుక బిడ్డల మీద ప్రేమను బట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ కరువు దాదాపు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 సంవత్సరాల దాకా వీళ్ళకి ఏమి శ్రమ రాలేదు. శోధన అంటే రాదు, దెబ్బ వెంటనే తగలదు. దేనికైనా తర్వాత నెమ్మదిగా దెబ్బ తగలదు తప్ప సురుక్కుమని ఒకసారి దేవుడు కొట్టాడు మనల్ని. ఇప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళి? 10. ఎన్ని సంవత్సరాలు చాలక ప్రార్థన లేదు. 10 ఎన్ని సంవత్సరాలకి దేవుడు అక్కడ లేడు వాళ్ళకి. 10. వాళ్ళ దేవతలు దెయ్యాలతో వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా కానీ 10 సంవత్సరాల వరకు అలా హాయిగానే ఉన్నారు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు వదిలిపెట్టాడు. ముందు భర్తను తీసుకున్నాడు, అటు తర్వాత 2 కొడుకును కూడా తీసేసుకున్నాడు. 2 కోడళ్ళు వచ్చారు, వార్ప రూతు. వారప పెద్దది, రూతు చిన్నది. కనుక వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కనుక 3 ఆడోళ్ళు అయ్యారు. అప్పుడు ఈమె చెప్తుందో మాట ఏమంటున్నాడు అంటే, నయ్యం అంటుంది, అయ్యా దయచేసమ్మా నేను మా సొంత ఊరు వెళ్ళిపోతాను, బెత్లెహేము దాకా వెళ్ళిపోతాను. కనుక దయచేసి మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి, మీ దేవుడి దగ్గర మీరు వెళ్ళిపోండి, మీకు ఇంట్లోకి మీరు వెళ్ళండి, యవనస్తులుగా ఉన్నారు కనుక పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలకు అనండి అని చాలా చక్కగా అత్తగా చెప్పింది కోడలకి. అయితే అక్కడ జరిగింది ఏంటంటే కనుక వార్పతో మాట్లాడింది అత్తగారి ముందు పెద్దవిడ.
ఆమె వెంటనే ఓర్పు ఓర్చుకోలేని వాళ్ళు. చాలామంది శోధన వచ్చినప్పుడు ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా మనము ఏ కార్యము చేయము. ఓర్పు లేకపోతే ఓరుగుళ్ళ పట్టణం వెళ్ళరని పెద్దలు చెప్తారు. అని చాలా కష్టంగా కనపడింది వారికి. అయినా ఆలోచన చేసినప్పుడు బయలుదేరి అత్తగారు నువ్వు ముద్దెట్టుకుంది పాపం. ఎవరు? అత్తగారు నువ్వు ముద్దెట్టుకుంది. ఇంకెవరున్నారు ఇక్కడ? రూతు. మీరు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో అని చాలా బలవంతం చేస్తాను. నేను నిన్ను విడివాను కనుక ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినది కనుక నీవును వెళ్ళి పంపని నీ తోటికోడలు కూడా వెళ్ళిపోమని చెప్పాను. అప్పుడు అంటుంది రూతు నా వెంబడి అప్పుడు ఏమంటారు? వీళ్ళిద్దరు వెళ్తే ఎవరు చూస్తారు అండి? ఈ కోడలను చూసేవారు ఎవరున్నారు? నయోమును చూసేవారు ఎవరున్నారు? అయినా నేను అనుకుంటాను దేవుడు ఆ నయోముని వదిలిపెట్టలేదు అనుకుంటున్నాను. నయోము ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదేమో అనుకుంటున్నాను. ఆవిడ ఏదైనా కార్యక్రమం చేయదేమో అని అనుకుంటున్నాను. కనుక దేవుడు అక్కడ ఒక మేలు చేశాడు. ఎవరినిచ్చాడంటే రూతమని నయోమికి పరిచర్య చేయడానికి ఇచ్చాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పాలి. పరిచర్య చేయడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పొరపాటు చేశారు, పొరపాటు ఒప్పుకున్నారు ప్రభు. కనుక దేవుడు మా అమ్మకును బాధ పెట్టాడు. కానీ చాలా దెబ్బలు తిన్నాను. నా బాధ అయిపోయింది. నా భర్త లేడు, నాకు ఎవరు లేరు, నా పిల్లలు లేరు. కనుక మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అందరూ వచ్చేసారు. అక్కడికి వచ్చి మీ ఎవర్రా? నయోమి కాదా? అరే ఎలాగైపోయింది అంటే అప్పుడు ఆవిడ అంటారు నా పేరు నయోమి కాదు, మారా చేదు. దేవుడికి చేదు చేస్తాడా? దేవుడు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. కానీ దేవుని మీద పెట్టేస్తారు కొంతమంది. బాధలైనా ఆయన మీద పెట్టి ఆయన శోధన సహించాడు, శోధన వచ్చింది అనుకుంటాం. కానీ అదేం కాదు పిల్లారా. దేవుడు తప్పకుండా మనలను సహకరించగలరు. కనుక రూతమ్మకు మంచి గుణం ఉంది, ఓర్పు ఉంది. ఆ అమ్మంటది నీ దేవుడే నా దేవుడు, నీ గ్రామమే నా గ్రామము. తర్వాత నీవు నా చోటే నేనే ఉంటాను. నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమలాడవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వస్తాను. నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. కానీ నిన్ను సమాధి కాడే నా సమాధి కాడ ఉంటుంది. ఆలోచన అయినప్పుడు కూడా కానీ మాట వచ్చాయి, నిన్ను మరణము ఎడబాయకుండా ఉండును గాక. నన్ను సంఘంలో చాలా మంది చెదిరిపోయే రకాలు బయలుదేరుతున్నారు, నిలబడలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎవడు పోత చేస్తే ఆ పోతకాడికి వెళ్ళిపోతున్నారు, ఎవరు చెప్పిన సంఘానికి ఆడికి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ ఏమీ లేదు. ఒక దైవజనుడు ఉన్నాడు, సంఘం ఉంది, ఆ పరిచయం చేసేవాడు, కష్టాలు శ్రమలు పడి బతికించిన దేవుని దోషులు ఉన్నారు. సహోదరులారా ఆలోచించండి. నీవున్న చోటనే నేను ఉంటాను, నీవు వెళ్ళే స్థలానికి నేను వెళ్తాను. సంఘాలు మార్చేస్తున్నారు, బోర్డులు మార్చేస్తున్నారు, ప్రజలు మార్చేస్తున్నారు, ఏదో స్వస్థతాలంటున్నారు. ఒక్కడే దేవుడు. మనం నిలబడి ఉంటే ఇంకో మాట చెప్తాను. యాకోబు గారు యబ్బేకు రేవు కూడా రాత్రంతా ఉన్నాడు. యబ్బేకు రేవు దగ్గర భార్యలను, పిల్లలను, తర్వాత గొర్రెలను, మేకలను సమస్తమును ఆయన తోలేసేసాడు. తోలేసి ఎక్కడ ఉన్నాడు? యబ్బేకు రేవు దగ్గర ఆగిపోయాడు. అన్ని బయటికి దాటించేస్తాడు. పిల్లారా ఎవరైనా కనపడితే మాట చెప్పండి అన్నాడు. అయినా ఆ సందర్భంలో యాకోబు గారు అక్కడ ఉండిపోయాడు, మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. ఒక నరుడు తెల్లవారిందాకా ఒకరితో
ఆడాను. తర్వాత ఆయన తెల్లవచ్చుంది కనుక దాన్ని పానిమ్మని ఆయన అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళవదను. నిన్ను పోనీయ పట్టుతో గట్టిగా పట్టాడు యాకోబు గారు, గట్టిగా పట్టాడు. నన్ను ఆశీర్వదం, నాకు కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం కావాలి. నాకేం కావాలి? దేవుని కృప కావాలి. నాకు ఇంకేం కావాలి? దేవుని దయ నా మీద ఉండాలి. కనుక ఎన్నో కష్టాలు పడ్డాను. ఇదిగో తిరిగి నేను ఆయన ప్రభు చూపించిన స్థలానికి నేను వెళ్తున్నాను అని ఆయన ఏడ్చుతో రేవు దగ్గర ఉన్నాడు. ఇంకో మాట అంటాడు 32 అధ్యాయం ఆదికాండంలో 10వ వచనం, ఇదిగో ఈ తుంటి కర్రతో నేను నది దాటాను. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే. యాకోబు గారు ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడ ఒంటరిగా ఉండిపోయాడు. పిల్లలను పంపించేశాడు, మందలు పంపించేశాడు, కానీ అన్నీ పంపించేశాడు. తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తుంటే కర్రతో నేను ఈ నది దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులైతే తుంటి కర్రతో నేను రాజు అంటున్నాను. ఈ స్థలం నేను చూశాను, యోర్దాను నదిని చూశాను. యోర్దాను నది మీద వాళ్ళలోకి ఎక్కించిన మమ్మల్ని తీసి అవతల దాటించారు. ఆ సందర్భాలు నేను కూడా అది చూశాను. యోర్దాను నది చూశాను. గలిలే సముద్రం చూసాం. గలిలే సముద్రంలో చేపలు చాలా పెద్దవంటే చాలా రుచిగా ఉంటాయంట. తొక్కలు తీరు, పొలుసు తీరు, ఉడకబెట్టి పెట్టేస్తారు అంతే. అలా తినేయవలసిందే, అంతటి రుచి. పిల్లారా, వాక్యాన్ని నీవు ఎవరిని మడిచిపెట్టాలి? దేవుని వదలడానికి వీల్లేదు. దైవ సేవకుని కూడా వదిలిపెట్టకూడదు, సంఘాన్ని కూడా ఈ 3 పాఠం చేస్తారు, దెబ్బతింటారు. దేవుని వదిలిపెట్టిన, సంఘాన్ని వదిలిపెట్టిన, కాపర్ను వదిలిపెట్టిన దెబ్బలు తింటారు. చావకుడి మీద మాట్లాడినా దెబ్బలు తింటారు. సురకలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. ఏస్తాడు, ఎప్పుడోకప్పుడు ఏస్తాడు. దేవుడు మౌనంగా ఉన్నాడని తలంచడానికి వీల్లేదు. ఆలోచించ. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరుగును. మీరు ఆలోచన. సేవకుడు అంటే తేలిగ్గా కనపడుతుంది ఒక్కొక్కడికి. సేవకుడు అంటే గొందపాసలు అంటున్నాడు, ఇంకొక దొంగ మంది రకరకాల మాటలు అంటున్నాడు కొంతమంది. వాళ్ళకి ఏ ముసుపాక కార్యక్రమం చేస్తారు. ఎన్ని చేసినా దేవుడు పిలిచినవాడు ఆయనే మన దేవుడు, ఆయనే మనకి కాపరి. నిన్ను ఆయన పిలిచినవాడు నిన్ను వదిలిపెట్టాడు. అంత దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు పెళ్లి చేసుకున్న వాళ్ళని ఏం చేయరమ్మా? వదిలిపెట్టారు. పెళ్లి చేసుకోలేని ఏం చేస్తారు? మరి మీరే చెప్పుకోండి, ఆలోచించండి. కనుక వాక్యం చెప్తాడు, పిలిచిన దేవుడు నమ్మద. అబ్రహామును పిలిచాడు, వారిని పిలిచారు, వీళ్ళని పిలిచాడు. పిల్లరా, ఇస్సాకును పుడతాడని చెప్పాడు. అలాగే జరిగింది, కార్యాలు జరిగాయి. అయినప్పుడు కూడా కానీ సంఘమును వదిలిపెట్టవద్దు. శోధనలు రావచ్చును, కష్టాలు రావచ్చును, ఏదైనా ఎవడైనా నేర్పవచ్చును. చేదైనా వేరు. ఎక్కడ? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచ్చిన అనుకుంటున్నాను చూడండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. అందరితో, సమస్త ప్రజలతో, అందరితో సమాధానం. ఎందరితో? కొందరితో కాదు, అందరితో సమాధానము, పరిశుద్ధతయు. అయినక్కడ వాక్యం చెప్తున్నాడు, ఎవడైనాను మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమని చేదైన వేరు. అమ్మా, ఏనండి? చేదైన చెట్టు మంచిదైతే పండు మంచిది, పండు మంచిదైతే చెట్టు కూడా మంచిది. కానీ పండు మంచిది కాకపోతే చెట్టు కూడా మంచిది కాదు. ఆలోచించండి. అందుచే చేదైన వేరు. మనసులోకి వచ్చేది చేదు, చేదు వచ్చేత చేదు. ఆ చేదైనా వేరు మలిసిపోతే మరి ఊరిగా పొంగిపోతామంటాం మనము.
నయ్యానికి పంగిపోతూ ఉంటాం. భయంకరమైన స్థితిలో ఉండొచ్చును. ఆలోచించండి. ఆయన చేదైనా ఏదైనా మొలిసి తర్వాత కింద మిమ్మల్ని కలవరపరిచేవారు అనేకులు అపవిత్రులైపోతురేమని ఒక పూట కూటి కొరకు ఎవరు పూట కూటి కొరకు టీవీకి కొరకు లేక డబ్బుల కొరకు కళ్ళు కొరకు లంచం కొరకు ఏం చేస్తున్నారండి? జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. సారా సుక్కలకు అమ్మేసుకున్నారు కొంతమంది ఉన్నారు. వ్యభిచారం చేయడానికి అమ్మేసుకున్న వాళ్ళు, శరీరాన్ని అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భయంకరమైన స్థితి. చెప్పుకుంటున్నారు పేరు మాత్రమే, కనుక పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. వాళ్ళ వ్యాపారం ఏంటి? వ్యాపారం తప్ప దేవుడు నాకున్నాడు, ఈ కార్యాలు చేయాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘానికి ఏదైనా సహకరించాలి, లేదా సంఘంలో ఏదైనా కొనిపెట్టాలి అని ఆశ ఎంతమందికి ఉంది? కడుపు నిండా ఉంది. ఏంటది? యెషయా గారి గ్రంథాలు 5 అధ్యాయం కింద వచ్చినాడు. కనుక ఒక మాట చెప్పాడు అక్కడ, అసూయ దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. ఎంత ఏడ్చినా లాభం లేదు. యోబు గ్రంథం అండి. ఎంత ఏడ్చినా లాభం లేదు. నేను కష్టపడుతున్నాను, రాత్రి అనగా పగలనగా తిరుగుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ఈ పని మీద ఉంటున్నాను. కొంచెం ఏమవుతుందంటే నిన్న వెంకటేష్ గారు అంటున్నాడు అక్కడ, పెద్ద ఆయనండి, కొంచెం నన్ను అమ్మా పెద్దోండి కదా, మరుపు వచ్చేస్తుంది, కొంచెం మరిపోతుంది. అయినప్పుడు కూడా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైనాను కానీ, ఎదిరిపాగా ఎగిరిపోయినా కానీ, కాలిపోయినా కానీ దేవుడు నన్ను వదిలిపెట్టడం. మా ఆవిడ ఎక్కడ ఉంది కదా, నన్ను వదిలిపెట్టడం. ఎందుకంటే కారణం పిలిచాడు. ఆమేన్. శ్రమలలో ఇన్ని శ్రమలు పడినప్పుడు ఆలోచన, పొద్దున తిండి తినకుండా సైకిల్ మీద వెళ్ళిపోయి కనుక అక్కడ ప్రసాద్ గారు వచ్చాడు మా ఆసుపత్రి. వాళ్ళ ఇంటికాడ ప్రసంగం చేసి ఆడ కూటం పెట్టి, నీలవతి ఇంటికాడ కూటం పెట్టి, వాళ్ళ తర్వాత సత్యవతి గారి ఇంటికాడ కూటం పెట్టి, శాంతమ్మ గారి ఇంటికాడ కూటం పెట్టి, ఆ మంద పిల్లలంతా తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి నీరసం వచ్చేది. అప్పుడు అనేది అమ్మగారు, కాకిలాగా తిరిగి వస్తారు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవు అనేది. తిరిగాను, తెగ తిరిగేస్తాను అండి. రోడ్లన్నీ లేవు, పేటలోకి వెళ్ళడానికి లేదు, ఊళ్ళోకి వెళ్ళడానికి లేదు, కులభేదాలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ. ఆయనను శ్రమ పడ్డాను. ఇప్పుడు చెప్పుకుంటున్నారు అందరనే, అయ్యి బాబా ఆయన రావట్లేదు, పాపం ఆయన రావట్లేదు ఏంటి, పెద్ద ఆయన వచ్చేవాడు కదా, ఆయన కూటమి పెట్టేవాడు కదా ఆయన పెద్దలు అనుకుంటున్నారు, ప్రెసిడెంట్ గారు కూడా అనుకుంటున్నారు. అయినప్పుడు కూడా కానీ నేను ఆయన పనిలో ఉన్నాను. నేను ఏది మార్చుకోలేదు. పంచుకొట్టి మొన్న ఒక ఆయన అంటాడు, కూరగాయలు మామిడికాయలు కొని పంచుకొట్టుకున్న విలువ పేంటకు ఉంది ఏంటండి అంటున్నాడు నా దగ్గర. మరి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యెరూషలేము వెళ్ళినప్పుడు మాత్రమే అది మార్చాను తప్ప, లేదా పంచుకొట్టు మాత్రమే. నాకు పంచుకొట్టు అందమండి, పంచుకట్టు ఉండడం మంచిదండి వాళ్ళు చెప్పడం. అయినా నేనేం మార్చుకోలేదు. నా పాపిడి మార్చుకోలేదు, నా తల మార్చుకోలేదు, నా బట్టలు మార్చుకోలేదు, నా ప్యాషన్ ఏం మార్చుకోలేదు. ఇప్పుడు అందరి ప్యాషన్లు మారిపోతున్నాయి. అందరి ప్యాషన్, ఆడవారి ప్యాషన్లు అన్నీ మారిపోతున్నాయి, మగవాళ్ళ ప్యాషన్లు కూడా మారిపోతున్నాయి. చాలా భయంకరంగా ఉంటుంది. అయినా పిల్లరా ఏం చేసినా మళ్ళీ చేసి ఇక్కడికే రావాలి తప్ప ఇంకేం కాదు కదా. అయినా దేవుని కృపను బట్టి నేను ఏమాత్రమైన మార్పు చెందలే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచన చేసుకోండి. దేవుని మాట వదిలిపెట్టవద్దు. శ్రమ రావచ్చును, ఆ కింద వచ్చును అంటాడు. చేదైన ఏది మొలిచిన తర్వాత అక్కడ మళ్ళీ ఏమన్నాడు, అక్కడ యాషోబు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. ఎవరు? కొత్త నిబంధనలు పాత నిబంధనలు రాయబడలేదు ఈ మాట. కనుక భ్రష్టుడైనను వ్యభిచారి ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. మీ పిల్లలను జాగ్రత్తగా కలిపి చూడండి. ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మగ పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. దశరకలు తగిలితాయి. తర్వాత చేసిన వెంటనే అప్పుడు తలగదు. ఆలోచన చేసుకొని భక్తిలో నిలవండి.
అంక నీ పాటే నీ కష్టమే. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు పిలిపిలికి రాసిన పత్రికలు రాయకలకు చంపకలేదు కానీ ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని చూస్తున్నాను చూడకపోయినాను బెదిరించే వారికి మీరు ఏమాత్రమును బెదరక. ఎవరికమ్మా? బెదిరించే వాళ్ళు చాలా మంది అయ్యారిపోతున్నారు. సంఘాలను వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. రకరకాలు తిరిగేస్తున్నారు. వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఇంకో మాట అన్నాడు ఎవరో ఏలీ గారు అన్న, నేను మీ వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆ పాస్టర్ గారు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పుడు కూడా కానీ దేవుని కృప మనకు ఉన్నట్లయితే చాలండి, దేవుడు చక్కగా నడిపిస్తాడు. నేను నా మట్టుకు నేను అనుభవిస్తున్నాను. ఒకవేళ ఏమైనా పర్వాలేదు కానీ అండి అయినప్పుడు కూడా కానీ యాకోబు ఆ అబ్బేకరేవు గారు ఉండి రాత్రంతా ఉండి దేవదత్తుతో పోరాడి మనుషులతో పోట్లాడి అప్పుడు అంటాడు మనుషులతో పోరాడి గెలిచిన వాడవు నువ్వు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచిన వాడవు. ఎవరితో? ప్రార్థన అంటే పోరాటము, పాట అంటే పోరాటము, రకరకాలుగా ఉండవచ్చును. కానీ ఇక్కడ ఉన్నాను చెప్పు, నీకు ఎవరికి అధికారం లేదు. అధికారిని ఎవరిని? నేనే. పాట ఇవ్వండి, నాకు పాట ఇవ్వండి, పాటల్లో గేటాలు బయటికి వెళ్ళా. పాట కావాలా? భక్తి కలదా? విశ్వాసం వద్దా? ఆలోచించండి పిల్లారా. పాటలు ప్రాముఖ్యం కాదు కానీ భక్తి కావాలి, నీ మనసు మార్చుకోవాలి. అందుకే యాసోబు లాంటి భ్రష్టుడైనను ఉండినేమో జాగ్రత్తగా చూచుకోండి. అయితే యాకోబు గారు రేవు దగ్గర ఉండి ఏడుస్తున్నాడు. లేదు నువ్వు బయలుదేరి నీకు చూపించిన స్థలానికి బయలుదేరి వెళ్ళు నిన్ను అని యాకోబు గారిని చెప్పాడు దేవుడు. పిల్లారా రాత్రంతా నిన్ను నేను చెప్పాలి. మీరు అందరినీ ఆలోచన కారణం అంటే ఎగిరిపోయే భక్తి కాదు మన భక్తి. నా విశ్వాసం కూడా ఎగిరిపోదు, నా భక్తి కూడా ఎగిరిపోదు. నేను ఎవరైనా నమ్మను, ఎక్కడికి వెళ్ళను, నా పని నేను చూసుకుంటాను తప్ప ఏ కార్యం చేయడానికి వెళ్ళను. అయినా దేవుడు అంటున్నాడు యాకోబుతో, యాకోబు గారి కోసమే వచ్చాడు అక్కడికి. మనుషులతోనూ దేవునితోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పారండి. ఇశ్రాయేలు నీ పేరు పడే ఆ అబ్బేకి రేవు దగ్గర దేవుడు మార్చాడు పేరు. నేను బాప్తిసం పొందిన తర్వాత మేము కూడా పేరు మార్చేద్దాం. బాప్తిసం పొందిన తర్వాత పేరు మార్చేస్తాం. అయితే దేవుడు అక్కడ చెప్పాడు నీ పేరు యాకోబు అంటే మోసగాడు కనుక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం మీద యెషయా ప్రవచించుచున్నాడు కనుక అయితే ఉండండి యాకోబు నిన్ను సృష్టించిన వాడైన యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగున సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించడం అంటే ఏంటి? రక్షించడం, శ్రమ నుండి తప్పించడం. కారణం ఏంటంటే నిన్ను నేను విమోచించి మనది అందరిని దేవుడు ఏం చేయడండి? విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు. మనల్ని పడగొట్టడానికి చాలామంది వస్తున్నారు, పడగొట్టేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళ భక్తి మంచిది కాదు, వాళ్ళ బాప్తిసం మంచిది కాదు అని కొంతమంది బెదిరింపులు పెట్టేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి 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 ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చి మళ్ళీ బాప్తిసం పొందుతున్నారు. ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ 9840010332. అపోస్తుల్ పీజీ ఏలియా గారు, ఐపీసీ చర్చ్, దేవరపల్లి పోస్టు, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీ అందరికీ మా వందనాలు.